హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మార్నింగ్ ఇలా వంట చేసుకుంటూ టీ కూడా పెట్టేశానండి. ఇలా డబల్ పనులు చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది కదా. వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత టీ పెట్టుకోవాలంటే లేట్ అవుతుందని చెప్పి ఇప్పుడే వన్ సైడ్ టీ కూడా పెట్టేస్తూ ఉన్నాను. కర్రీ పెట్టేసాను పొయ్యి మీద. కర్రీ విజిల్ వచ్చేసరికి నేను టీ దాకా కూడా వచ్చేస్తాను. దాని తర్వాత రైస్ అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇవాల్టి వీడియో కిచెన్ క్లీనింగ్ అండి. అంటే కిచెన్ అంతా తీసి క్లీన్ చేయట్లేదు. నేను 10 డేస్కి ఒకసారి అయినా 2 సెల్ఫ్స్ క్లీన్ చేసుకుందాము అనుకుంటాను. సింపుల్గా ఉంటుంది అలా క్లీన్ చేస్తే. అట్ ద సేమ్ టైం కిచెన్ అంతా 3 డేస్లో సూపర్గా క్లీన్ అవుతుందండి. మా కిచెన్ కౌంటర్ టాప్ ఎప్పుడు నీట్గా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. నాకు అలా ఉంచడమే ఇష్టం అండి. కిచెను చాలా స్పేషియస్గా అనిపిస్తుంది, అలాగే నీట్గా కూడా అనిపిస్తుంది. నేను వంట చేసిన వెంటనే చేసిన కర్రీస్ని డిష్ అవుట్ చేసి ఈ సెల్ఫ్లో ఉంచుతానండి. అందుకే కౌంటర్ టాప్ చాలా నీట్గా అనిపిస్తూ ఉంటుంది. ఫుడ్ అలాగే పెట్టామనుకోండి, వండిన ఫుడ్ని పెట్టడం వలనో లేక ఆయిల్ టిన్ ఉంచడం వలనో మరకలు అనేవి పడతాయి. అప్పుడు వుడ్ వర్క్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఒక పట్టన పోవు కదా అలాంటి మరకలు. అందుకని నేనేం చేశానంటే, మేము వాల్పేపర్ చేయించుకునేటప్పుడు ఈ షీట్ ఒకటే మిగిలిందనమాట. నేను ఆ షీట్ని వేసి దానిపైన మళ్ళీ న్యూస్ పేపర్ వేసుకుంటాను. అలా న్యూస్ పేపర్ షీటు కలిపి వేయడం వల్ల కొంచెం థిక్గా అనిపిస్తుంది. త్వరగా పక్కకు జరగకుండా ముందుకు జరగకుండా నీట్గా అనిపిస్తుంది అనమాట చూడ్డానికి. ఈ షీట్ను కూడా ఒక్కసారి నీట్గా తుడిచేస్తున్నానండి. ఏదైనా దుమ్మున్నా పోతుంది కదా అని చెప్పి. మళ్ళీ ఒక్కసారి షెల్ఫ్ అంతా కూడా కొలీన్ వేయకుండా నార్మల్గానే పొడి క్లాత్తోనే తుడిచేస్తున్నాను. కాకపోతే కార్నర్స్లో ఏదైనా బూజున్నా ఏదైనా లైట్గా మరకలున్నా పోతాయి కదా. గట్టిగా ఒకసారి తుడిచేస్తే నీట్గా ఉంటుంది షెల్ఫ్ అంతా కూడా. మనము కిచెన్ని చాలా హైజీన్గా ఉంచుకోవాలండి. కిచెన్లో ప్రతి ప్రోడక్ట్ని నీట్గా హైజీన్గా ఉంచుకోవాలండి. లేకపోతే బ్యాక్టీరియా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా ఫుడ్ పెట్టే దగ్గర ఏంటంటే బొద్దింకలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. అందులో న్యూస్ పేపర్ వేస్తున్నాను. ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి ఈ న్యూస్ పేపరు చేంజ్ చేస్తూ ఉంటాను. నైట్ పడుకునే ముందు ఏంటంటే హిట్ జల్లుందనమాట. అసలు లేవు మాకు బొద్దింకలు అయితే. మేబీ ఒకవేళ వస్తాయేమో అని చెప్పి నేను మంత్లీ కిచెన్ డీప్ క్లీన్ చేసినప్పుడు మాత్రం పెడుతూ ఉంటానన్నమాట. మాకు దేవుడి దయం వల్ల ఇప్పటి వరకు బొద్దింకలు బల్లులు అనేవి లేవు. చాలా నీట్గా ఉంచుకుంటాం కాబట్టి ఇప్పటి వరకు బాగానే మెయింటైన్ అవుతోంది కిచెన్ అయితే. మనకి కిచెన్లో బొద్దింకల బెడద లేకుండా ఉండాలి అంటే మన కిచెన్ని ఎప్పుడూ డ్రైగా ఉంచుకునేలాగా చూసుకోవాలండి. గిన్నెలు కడిగి కిచెన్లో పెట్టుకునే కంటే కొంచెం మీకు స్పేస్ ఉంది అంటే బాల్కనీలో పెట్టుకోవడం కానీ లేకపోతే ఎండ వచ్చే ప్లేసుల్లో పెట్టుకుంటే గినక డ్రైగా ఉంటుందన్నమాట. వెట్ ఉండదు కిచెన్లో. వెంటనే ఫ్యాన్ వేసి పెట్టుకున్నారనుకోండి, కిచెన్ అంతా కూడా త్వరగా డ్రై అయిపోతుంది. ఫాలో అయ్యే టిప్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, న్యూస్ పేపర్ వేయడం వల్ల చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఏవి ఎక్కడున్నాయో వాటిని నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను కదా. ఇలాంటి ప్లేట్స్ అయితే పెట్టుకుంటానండి. నీట్గా ఉంటుంది. న్యూస్ పేపర్ త్వరగా మరకలు కాకుండా ఉంటుంది. చూడ్డానికి చిన్న పనులే. ఓన్లీ 5 నిమిషాల్లో చేసే పనులు కూడా మనకు ఒక్కొక్కసారి చాలా పెద్దగా అనిపిస్తాయండి. ఇలాంటి వర్క్స్ని ఏంటంటే మనము నెగ్లెక్ట్ చేస్తాము. అలా కాకుండా ఎప్పుడు పని అప్పుడు నీట్గా వీక్లీ వన్స్ లేకపోతే 10 డేస్కి ఒకసారి 2 3 షెల్ఫ్లు ఇలా స్టార్ట్ చేసుకున్నాం అనుకోండి, మన కిచెన్ ఎప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా అనిపిస్తూ ఉంటుంది. కిచెన్ అయితే మొత్తం డీప్ క్లీన్ చేయాలి అంటే ఫెస్టివల్స్ టైంలో కంపల్సరీగా నేను చేసుకుంటాను. అలా కాకుండా మన కిచెన్ ఎప్పుడు నీట్గా ఆర్గనైజ్డ్గా హైజీన్గా ఉండాలి అంటే మాత్రం అయితే ఇలా చేసుకుంటానన్నమాట. 2 ర్యాక్స్ 3 ర్యాక్స్ నేను ఆ రోజు నాకు పనిని ఖాళీని బట్టి చేసుకుంటాను. ఈ స్పూన్స్ స్పాచులాస్ అన్ని పెట్టుకునే
కట్లరీ ఉంది కదా, ఇదంతా కూడా నీట్గా ఉన్న అన్నీ కూడా తీసి బయట పెట్టేసి ఇందులో షీట్స్ వేసుకుంటానండి. ఈ షీట్స్ ఏంటంటే పిల్లలకి బుక్స్కి కవర్స్ వేస్తాం కదా, ఆ కవర్ అనమాట. లేదంటే మనకు బయట స్టేషనరీ షాప్లో కూడా దొరుకుతుంది. నాకు ఈ పేపర్ నాకు బాగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా తీసేసి ఈ ర్యాక్ అంతా కూడా కొలిన్ వేసి నీట్గా తుడుస్తూ ఉన్నాను. ఫస్ట్ పొడి క్లాత్తో నీట్గా తుడిచేసి దాని తర్వాత కొలిన్ వేసుకుంటూ ర్యాక్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ర్యాక్ని 5 to 10 minutes డ్రై చేస్తానన్నమాట. ఈ ర్యాక్లో అన్ని ఇలా హోల్స్ ఉన్నాయి కాబట్టి మనము అలాగే కొలిన్ స్ప్రే చేసామనుకోండి కింద కారుతూ ఉంటుంది. అందుకని నేను క్లాత్లో వేసుకొని ఇలా నీట్గా తుడిచేస్తూ ఉన్నాను. మనం డ్రై చేసిన తర్వాత స్మెల్ అది లేకుండా నీట్గా అనిపిస్తుంది. సో 5 to 10 minutes డ్రై చేస్తాను. పనిలో పని బయట కబోర్డ్ కూడా తుడిచేస్తున్నానండి. అలా ఫ్యాన్ వేసి పెట్టామే అనుకోండి త్వరగా డ్రై అయిపోతుంది. ఈలోపు నేను షీట్స్ ఉన్నాయి కదా వాటిని వాష్ చేస్తూ ఉన్నాను. కొంచెము మురిగ్గా తయారవుతాయి కదా, ఇవన్నీ కూడా నీట్గా ఇలా రుద్దేసి తర్వాత వాటర్ కింద పెట్టి వాష్ చేసేస్తానండి. వాష్ చేసేసి వీటిని కూడా నీట్గా తడి పొడి క్లాత్తో నీట్గా తుడిచేస్తాను. చూసారా ఇలా డ్రై అవుతూ ఉన్నాయి. డ్రై అయిన తర్వాత షెల్ఫ్లో వేసేసి యాజ్ యూజువల్ అన్ని స్పూన్లు పెద్ద పెద్ద గరిటెలు అన్నీ కూడా సర్దేసుకుంటాను. ఇలా మనము తుడిచేసి నీట్గా దాని తర్వాత రుద్ది వాష్ చేసామనుకోండి చూసారా కొత్త వాటిలాగా మెరిసిపోతాయన్నమాట. అందుకు ఇలాంటి కవర్స్ వేసుకోవడం నాకు చాలా ఇష్టము. ఇలా అన్నీ సర్దుతూ ఉన్నానండి. వన్ సైడ్ వచ్చేసి అసలు నేను వాడనివి పెట్టుకుంటానన్నమాట. ఇంకొక సైడ్ అయితే రెగ్యులర్గా యూజ్ చేసివి పెడుతూ ఉంటాను. చూసారు కదా ఇలా సర్దుతూ ఉన్నానండి అన్నీ కూడా. ఇలా ఈ ఫోర్క్ స్పూన్స్ అయితే మాత్రం మొత్తం అటు ఇటు అయిపోతూ ఉంటాయని చెప్పి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ అయితే చుట్టానండి. నీట్గా కావాలంటే తీసుకొని మళ్ళీ అక్కడే పెట్టేసుకోవచ్చు కదా, స్పేస్ అనేది మనకు ఎక్కువగా కలిసి వస్తుంది అని చెప్పి అదొక టిప్ అయితే ఫాలో అవుతాను. ఇక అన్నీ సర్దేసుకున్నానండి. కొన్ని గిన్నెలు బయట ఉన్నాయన్నమాట. ఈవినింగ్ ఎలాగో గిన్నెలన్నీ కూడా సర్ది పెట్టుకుంటాను కాబట్టి అప్పుడు పెట్టేస్తాను. దాని తర్వాత స్టవ్ అనేది క్లీన్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు అవన్నీ తీసి దుమ్ము పడి ఉంటుంది కదా అని చెప్పి ఒక్కసారి ఇలా స్టవ్ను కూడా క్లీన్ చేసేసాను అనుకోండి. నా కిచెన్లో ఈరోజు కొంతవరకు వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. చిన్న చిన్న వర్క్స్ చేసుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకైతే. నాకే కాదు మీలో కూడా చాలా మంది ఇది ఫీల్ అయ్యే ఉంటారు కదా. చాలా మంది మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, భలే హ్యాపీ అనిపిస్తుంది. కామెంట్స్ పెట్టిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోకి మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు. కనెక్ట్ అయితే మాత్రం మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. టేక్ కేర్, బాయ్.